ప్రాముఖ్యమైన సందేశం అని నేను మీకు మనవి చేస్తున్నాను. సో పోయిన వారం చర్చికి రాలోనే ఉన్నారు గబుకున నేను వారిని అడుగుతున్నాను, విన్నారా వాక్యం? ఒకసారి అయినా రైట్. వచ్చిన వారిని అడుగుతున్నాను, విన్నారా వాక్యం? ఒకసారి వినడానికే బోరుగా ఉంది సార్, రెండోసారి ఏమి వింటాం, మాకు అంత ఎక్కట్లేదు. కొంతమంది దైవజనులు చెప్పేది ఎక్కుతుంది కానీ మీరు ఎక్కట్లేదు అంటే నన్ను క్షమించండి, మీకు నచ్చేలా నేను చెప్పలేకపోయినేమో. బట్ వెన్ ఐ హర్డ్, నేను ఎప్పుడైతే విన్నానో ఆయన సన్నిధిలో ఏడ్చాను. ప్రభు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో మన వైఖరి ఎలా ఉంది? హల్లెలూయా. ఆ విశ్వాసాల వీరుల జాబితాలో వారందరి యొక్క వైఖరి ఎలా ఉందంటే తమను తామే అప్పగించుకున్నారు. హల్లెలూయా. కొందరైతే విశ్వాసము ద్వారా చనిపోయిన తమ భర్తల్ని తిరిగి సంపాదించుకున్నారు. కొందరైతే మేము ఆ ప్రయత్నం చేయము, మేము ప్రార్థన చేయమన్నారు. ఏమంటే హల్లెలూయా, శ్రేష్టమైన పునరుద్ధానం ఒకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మొదటి పునరుద్ధానములో మీరు పాలిభాగస్తులు కావాలని మేము ఆశ. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉపదేశం వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం వాళ్ళకి? అమ్మ, వాళ్ళు ప్రార్థన చేసి చనిపోయిన తమ భర్తల్ని వారు తిరిగి సజీవంగా తెచ్చుకున్నారు వాళ్ళు. అమ్మ, మీరు ఆ పని చేయరా అంటే వీళ్ళు చెబుతున్న సమాధానం ఎట్టుందంటే ఎంత భీతిని కలిగిస్తుందంటే, లేదండి మా భర్తలు మేము తిరిగి సంపాదించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు బతికితే అది వేరే సంగతి, కానీ ఆమె క్రీస్తు కొరకు హతసాక్షులైనారుగా శ్రేష్టమైన పునరుద్ధానం ఒకటి ఉంది. ఆ పునరుద్ధానంలో వారి పాలుభాగస్తులు అవ్వాలని హల్లెలూయా ఆనందంగా అర్పించుకున్నాం. అది వాళ్ళ వైఖరి. అందుకేమన్నాడు అంటే దైవజనుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి హల్లెలూయా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగిపోదాం. ఆయన తన ముందున్నటువంటి ఆనందము కొరకు మళ్ళీ ఆయన గురించి వివరిస్తాడు. అక్కడ అందరి కోసం చెప్పి ఆయన గురించి చెప్పకుండా ఉండలే 11వ అధ్యాయంలో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రే, వీరందరూ శ్రమ పడ్డారు, తమను తాము అప్పగించుకున్నారు. వీరందరి సంగతి పక్కన పెడితే మన ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను ఆయన హల్లెలూయా ఇష్టముగా ఎంచుకున్నాడు రా అని ప్రభు అంటే ఏమన్నాడంటే, ఇంతమంది సంగతి పక్కన పెడితే ప్రభువే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టము మాత్రమే నెరవేరాలని తన్ను తాను అప్పగించుకున్న ఆ వైఖరి ఉందే, రే దానిని గురిగా పెట్టుకొని ముందుకు సాగిపోండి. మనం అనేకమైన శ్రమలను, సీన్ బ్రదర్ నా వైపు చూడండి, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములోనికి ప్రవేశించవలసి ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నాకు తెలుసు మీలో చాలామంది శ్రమల గుండా వెళ్తున్నారు. బాధలు, కన్నీళ్ళు, గుండె బరువెక్కుంది. తేనె పుట్ట నిండా తేనె నిండిపోయినట్లుగా మీ గుండెల నిండా కన్నీరు నిండిపోయింది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ప్రతికూలతలు. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావుగా, కృంగిపోతున్నావు. ఏంటి అనిపిస్తుంది నీకు? వీటి మధ్యలో నీ వైఖరి దేవునితో ఎలా ఉంది? నిన్న దైవజనులు ఒకరు వచ్చారు మా ఇంటికి. ఆ అన్న నాతో మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని. అన్న 22వ తారీఖున సుజాత నగర్లో ఉంటుంది. ఏంటంటే అది ఫంక్షన్ హాలు, ఇందిరానియా, నా పేరు గుర్తురాట్లేదు సరిగా. ఇందిరాని ఏదో పేరు మీద వస్తుంది, దాంట్లో కాదు ఇంకోటి ఉంది, ఇందిరాని అంటే యాంతో నేను ఎక్కువ పెడతారు కదా మీటింగ్స్. ఇందిరాని కరెక్టేనా? నవ్వడం, థ్యాంక్ యూ. ఇందిరాని ఫంక్షన్ హాల్లో 22వ తారీఖున మీటింగ్ ఉంది. అన్న స్త్రీల కొరకు, ప్రార్థనా పరుల కొరకు ఆ కూటం ఏర్పాటు చేశాను. అక్కడ ఒక దైవజనరాలు వస్తుంది అని ఆమె గురించి ఒక మాట అన్నారు, ఒక విషయం చెప్పారు నాతో. వివాహమైన కొన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా తక్కువ వయసులోనే ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయిన 5 నెలల్లో
తాను ఎంతో ప్రేమించి తన గుండెల మీద తాను పెట్టుకొని పెంచిన తన కన్న తండ్రి చనిపోయాడు. ఆ వేదనని తను తట్టుకోలేకపోయింది. ముందు కొనసాగుతూ ఉంటుండగా మరలా దేవుడు మాకు మరొక మగబిడ్డని ఇచ్చాడు. మా నాన్న వచ్చాడేమో అన్నంత సంతోషంగా ఆ సేవకురాలు ముందుకు వెళ్తుంది. కరెక్ట్గా 1 year అయింది, ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ వేదన భరిస్తున్న సమయంలో ఒక పిడుగు లాంటి వార్త, దైవజనుడైన తన సేవకుడు, తన భర్త చనిపోయాడు. చాలా సులువు కదా వినడం, మాట్లాడడం. ఆమె ఎంత పెయిన్ గుండా ప్రయాణం చేసి ఉంటుందో. కానీ నాన్న, భర్తని కోల్పోయినా, కొడుకుని కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా, బిడ్డను కోల్పోయినా, ఒంటరిదాకా మిగిలిపోయినా దేవుని కొరకు బలమైన సేవ చేస్తుంది నాన్న. దేవుడు వాడుకుంటున్నాడు ఆ బిడ్డని. అనేక మందికి ఆదరణకరంగా దేవుడు ఉంచాడు. 22వ తారీఖు గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి, దీవించబడతారు. చెప్తున్నప్పుడు నా కంట్లో కన్నీళ్ళు వచ్చాయి. వెంటనే ఈ సందేశం నాకు గుర్తొచ్చింది. ఆమె వైఖరి ఏంటో తెలుసా? దేవునిని విడిచిపెట్టడం కాదు, మరి ఎక్కువగా దేవునిని హత్తుకుంది, మరి ఎక్కువగా దేవుని కొరకు నిలబడింది, మరి ఎక్కువగా దేవుని వెంబడించింది. మిమ్మల్ని అడుగుతున్నాను, అదే పరిస్థితి మీకు ఎదురైతే ఏం దేవుడో? విసిగిపోతాం. పిల్లలకు కొంచెం కష్టం వస్తే, బాగోకపోతే, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటే, అనారోగ్యం మీద పడుతుంటే, లాజర్ని మర్చిపోయారా? తన బతుకి స్వస్థత ఎక్కడ? జీవితాంతం కుక్కలతో నాకు పడ్డాడుగా, జీవితాంతం ఆ బల్ల దగ్గర ఎదురు చూశాడుగా, జీవితాంతం ఆ రొట్టె ముక్కలతో కడుపు నింపుకున్నాడా? కంటి నిండా నిద్ర లేదు, గాయాలు, కడుపు నిండా భోజనము లేదు, కుక్కల మధ్యలో సహవాసం చేశాడు. బట్ ఈ నెవర్ క్వశ్చన్ గాడ్. ఎప్పుడు కూడా దేవునిని ప్రశ్నించలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునడానికి కొనుపోబడ్డాడు. దైవజనమా, మీ హృదయ లోతుల్ని, మీ గుండె తలుపు తట్టి అడుగుతున్నాను. నేను మీ కళ్ళల్లోకి చూసి అడుగుతున్నాను. దేవుని ఎడల కష్టాల్లో, కన్నీళ్ళలో నీ వైఖరి ఎలా ఉంది? కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది వద్దనుకుంటున్నారు. అక్కర్లేదు అలాంటి దేవుడు అనుకుంటున్నారు. నీ వైఖరి ఏంటి? హల్లెలూయా. సొనుగుడు నీ వైఖరా? గొనుగుడు నీ వైఖరా? ఏం చేసావు దేవా అని అడగడం నీ వైఖరా? చర్చికి రాను నీ వైఖరా? ప్రార్థన చేయను నీ వైఖరా? నేను బైబిల్ ముట్టుకోను అదా నీ వైఖరి? నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. నవ్వు చూడండి తల్లి, సంతోషం. ఇక్కడ ఉన్నామ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణంలో మనల్ని ఒక్కళ్ళనే వెళ్ళమనట్లేదు. నీకంటే ముందు ఒకసారి సాక్షి సమూహం వెళ్ళింది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారికంటే ముందు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నాయకుడు అదే మార్గంలో వెళ్ళాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు అదే మార్గంలో వెళుతున్నావు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీకేదో వింత జరిగిందని అనుకోవద్దు అంటున్నాడు. బోర్గా ఉందమ్మా, ఎవరికైనా బోర్గా ఉంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ కూర్చొని మీ ఇంటికి వెళ్ళి పని చేసుకోండి. టైం మీకు యూజ్ అవుతుంది బోర్గా ఫీల్ అయితే. హల్లెలూయా, హల్లెలూయా. నేను 2వ పాయింట్లోకి వెళ్ళాలి. సో పోయిన వారం నేను చెప్పింది ఏంటంటే, కష్టాలలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, ఇరుకులలో, చిన్న ఇక్కడే ఉన్నామా, కొంచెం అలర్ట్గా ఉండు. హల్లెలూయా. నిందలు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు దేవుని ఎడల నీ వైఖరి ఏంటి? మిగతా 2 ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను నేను. దేవుని ఎడల నీ వైఖరి ఏంటి? ఆర్ యు కర్సింగ్ గాడ్? ఏమంటుంది యోబు భార్య? ఏమంటుంది? మాట్లాడట్లేదు మీరు. యోబు భార్య ఏమంటుంది? ఇంకా నీ యథార్థతను విడవకుందువా? ఆ తర్వాత డైలాగ్ వినండి. ఏంటది? దేవునిని దూషించి సావరాదా? స్నేహితులందరూ వచ్చారు, ఏమైనా బలపరిచారా? ప్రోత్సహించారా?
హల్లెలూయా. బురద లేకుండా జమ్ముతుందా? ఏ పాపం చేయకుండా నీకు ఎంత కీడు వచ్చింది, అంత వచ్చింది, ఎంత వచ్చిందా? మన ముందు పూర్వ దినాలలో ఎవరినైనా అన్యాయముగాను ఏ పాపం చేయని వాడిని ఎవరైనా దేవుడు నిందించాడా, శిక్షించాడా, అవమానపరిచాడా? నీకెందుకు ఇది జరిగింది ఆలోచన చేయి, నువ్వు గమనించు, నిన్ను స్వయపరీక్ష చేసుకో. రకరకాల మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆలోచించండి. ఆదరించేవారు ఒక్కరున్నారండి? ఇంకో ప్రశ్న అడుగుతాను, యోబు చేతుల్లో బైబిల్ ఉందా? ఆ రోజుల్లో జెర్మియా గారు ఉన్నారా? షాలేం రాజా గారు ఉన్నారా? శామిల్ జాన్ గారు ఉన్నారా? ఎవరైనా మీకు తెలిసి మీకు నచ్చిన అయ్యగారులు ఎవరైనా ఉన్నారా? యూట్యూబ్ మెసేజ్లు ఉందా? ప్రతి వారం కూర్చొని ఇలా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భయపడకమ్మా భయపడకమ్మా అని చెప్పి ఆ వారం వస్తే ఈ వారం దేవుడు నాతోనే మాట్లాడాడని చెప్పుకునే అవకాశం, ఆస్కారం వాళ్ళకు ఉందా? అయినను వారి వైఖరి ఎంత గొప్పగా ఉందంటే, దేవునిని ఆరాధించారు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకి స్తుతి కలుగును గాక అని మనసారా దేవునిని ఆరాధించారు. అలాంటి వైఖరి మన ముందు మనల్ని సవాలు చేస్తుండగా, మనల్ని రేపుతూ ఉండగా. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరివాడు కాదు. యోబు అంటున్నాడు నేనున్నాను, పౌలు అంటున్నాడు నేనున్నాను, పేతురు అంటున్నాడు నేనుంటున్నాను, రంపంతో కోయబడినవాడు అన్నాడు నేనున్నాను. ఎక్కడున్నాను తెలుసా? మేఘము వల్లే నిన్ను ఆవరించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను మీతో అంటున్నారు వాళ్ళు. మేఘం వల్ల మిమ్మల్ని ఆవరించాం. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ గ్రేట్, ఈ భయంకరమైన శ్రమలలో, నిందల ఆవేదనలో. అమ్మ నువ్వు ఒక్కరిదానివే కాదు, ప్రభువు ఉన్నాడు. రంపంతో కోయబడిన వాడు ఉన్నాడు, అగ్నితో కాల్చబడిన వారు ఉన్నారు, సింహాలకి ఉన్నారా? పాస్టర్ గారు నేను చెప్పట్లేదు, నేను చెప్తే మీకు అబద్ధం. పౌలు అన్నాడు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వీరందరికంటే ఉన్నతముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మొదలుకొని, హల్లెలూయా, నేటి తరములో మనం చూస్తున్న అనేక మంది దైవజనులు సైతం, హల్లెలూయా, వీరందరూ మనతో ఉన్నారు. మీరు నమ్మట్లేదా విషయాన్ని? మీకు అర్థం కావట్లేదా? వీరందరూ మనతో ఉన్నారు. వీరందరికంటే ప్రాముఖ్యంగా ప్రభువు మనతో ఉన్నాడు. కాబట్టి నీ వైఖరి ఏంటి? ఒక 7 వైఖరులు చెప్తాను. హల్లెలూయా. ఇది నాకు తెలుసుకొని వారాలు టైం పడుతుంది. ఐ విల్ టేక్. హల్లెలూయా. మొట్టమొదటిది నీ వైఖరి ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత. మొట్టమొదటి నీ వైఖరి ఏంటి? అందరు చెప్పాలి. ఏంటి? దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకముగా, హల్లెలూయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఇక్కడ ఒక మాట చెప్తాను చరణం పాడే ముందు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రమల వైపు చూస్తున్నావు, కానీ ఈ కీర్తనకారుడు ఏమైపు చూశాడంటే శ్రమల వైపు చూడలేదు, కానీ అర్హతే లేని నాకు, యోగ్యత లేని నాకు ఎంత భాగ్యాన్ని నీకు ఇచ్చావు కదా, ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు కదా, మనము పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఒకటి అడుగుతాను, ఈ మాట ఎవరన్నారు? థ్యాంక్ యూ బ్రదర్. ఈ మాట ఎవరన్నారు? మనం పొందబోవు మహిమ ఎదుట ఇప్పుడు మనం అనుభవించిన శ్రమలు ఎన్న తగినవి కావు ఎవరన్నారమ్మా? కొద్దిగా వినబట్టలేదు నాకు. ఎవరన్నారో గ్రూపులో ఏం పెట్టలేదు అన్నట్టు చూస్తారు మీరు. ఎవరన్నారు? పోనీ వినబడుతుంది కదా మీకు. ఎవరన్నారు? రేయం గారు ఎవరన్నారు? మీరు ఏదో లోకల్లో ఉన్నట్టున్నారు, ఇక్కడే ఉన్నారమ్మా, మంచిదే, ఉన్నాను. ఎవరన్నారు? థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అన్నిసార్లు ఎందుకు పాస్టర్ గారు పౌలు అన్నాడు అని మాకు తెలియదు. ఏంటంటే ఏ పౌలు అన్నాడు? అది ఏ పౌలు అన్నాడంటే, ముమ్మారు బెత్తముతో కొట్టబడి రాళ్లతో
తరుమబడి చచ్చాడని వదిలేస్తే కొనప్రాయంతో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. దొంగల వల్లైన ఆపదలు, నదుల వల్లైన ఆపదలు, సముద్రముల వల్లైన ఆపదలు, అడవిలలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, జ్వరము, జాగారము, నిందలు, అవమానాలు, దెబ్బలు అనేకమైన భరించాడు. ఎవరో నీలాగా నాలాగా ఉద్యోగం చేసుకునేవాడు కాదు ఆయన. సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని పెంటగా సమానంగా ఎంచుకొని దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి సమర్పణతో ముందుకు సాగిపోతున్నటువంటి దైవజనుడు. దేవుని యొక్క మహోన్నతమైన ప్రత్యక్షతలు, సాతానుకే మరుగు చేయబడిన అనేకమైన దైవ ప్రత్యక్షతలను దేవుడు అపోస్తలుడైన పౌలుకి అనుగ్రహించాడు. ఆమె అందుకే ఈ నూతన నిబంధనలో యేసు ప్రభు తర్వాత అధికంగా కనబడేది ఎవరంటే పౌలే కనబడతాడు. అట్టి యోగ్యతలను, అర్హతలను, కృపలను, ప్రత్యక్షత కలిగిన పౌలు ఇన్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తూ అన్నాడు, మేము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన వైఖరి ఏమవ్వాలి అంటే, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ కాదు. ఆమేన్. అయ్యా కొంచెం ఆసక్తిగా ఇబ్బందిగా ఉందా? నేను చెప్తాను కదా, మీరు చాలామంది వాక్యం వినే పద్ధతి, మీరు కూర్చునే వైఖరి, దేవుని వాక్యాన్ని వినే వైఖరి బాగోదు. ఐఎమ్ సారీ, నేను మేము జడ్జ్ చేయట్లేదు. సో మన వైఖరి ఏమవ్వాలంటే శ్రమల వైపు చూడడం కాదు, కానీ ఆయన వైపు చూస్తూ, దేవా క్షణికముండే ఈ శ్రమను చూసి కృంగిపోవుదునా, ఆమె శాశ్వత కాలము నీతో ఉండే ఆ భాగ్యమును చూసి మురిసిపోవుదునా. ఇప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఎంపిక ఏంటి? నీకు ఎదురైన శ్రమ చూసి కృంగిపోతావా? కానీ కోట్లాది మందికి లేని రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహించి ఆ నిత్య స్వాస్థ్యములో నిన్ను పాలిభాగస్తునిగా చేసి తన కుమారుడైన యేసు క్రీస్తు స్వారూప్యమునకును సంపూర్ణతనుకును, హల్లెలూయా, స్వాస్థ్యమునకు నిన్ను పిలిచిన నమ్మదగిన దేవుని వైపు చూస్తూ ఆనందిస్తావా? ఎంపిక నీదే. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. మనసారా పాడగలరా? నాకై నీవు చేసిన కృతజ్ఞతలు, హల్లెలూయా, హల్లెలూయా, అలా చెయ్యొద్దు. ఒక మాట ఇలా అనగలరా? దేవా నా రోగాన్ని బట్టి వందనాలు, నా తలనొప్పిని బట్టి వందనాలు, నా నడువును బట్టి వందనాలు, దీర్ఘకాలికంగా నన్ను వెంబడిస్తున్నటువంటి ఈ ప్రతికూలతలను బట్టి వందనాలు. వాటి వైపు చూసి నేను కృంగిపోను, కానీ అనేకులకి, కోట్ల మందికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చి నిన్ను తండ్రి అని పిలిచి నిన్ను ఆరాధించే అదృష్టాన్ని ఇచ్చి నీ కుమారుని స్వాస్యానికి నన్ను పిలిచిన దేవా, నాకు ఎదురవుతున్న బలహీనతలు బట్టి కృంగిపోను, కానీ నీవు పిలిచిన పిలుపుని బట్టి నిన్ను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను. యెహోవా ఆయన నన్ను వధించినను నేను ఆయనను స్తుతించేదను. ఇదే ప్రభా నా వైఖరి, ఇదే నా వైఖరి. ఎంతమంది చెప్పగలరు? ఇదే ప్రభా నా వైఖరి. హల్లెలూయా. నా స్పందన ఇదే, నా స్పందన ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చేంజ్ చేద్దాం. కొంచెం నెమ్మదిగానే మాట్లాడుతున్నాను, వెనకాతలు వింటున్నారా? చిన్న చేంజ్ చేద్దాం. ఆమేన్. ఈరోజు వరకు మన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి కృంగిపోయాం, బాధపడ్డాం. ఈరోజు నుంచి ఓ పని చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దాన్ని థ్యాంక్స్ గివింగ్గా మార్చేద్దాం. ఎంతమందికి అర్థమైంది?
నీలో రోగం, నీలో బలహీనత, నలిగిపోతున్నావు, కృంగిపోయి నీ మీద నీకే అసహించుకొని ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటున్నావు. హల్లెలూయా. ఈరోజు నుంచి దాన్ని తీసేద్దాం. ఆమెన్ అన్న వరకు వందనాల్లో ఈరోజు దాన్ని తీసేద్దాం. ఆమెన్. తీసేసి ఖాళీగా ఉంచొద్దు. ఈరోజు నుంచి ఏం చేద్దామంటే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నా కడుపు నొప్పిని బట్టి వందనాలు, నా హెయిర్ అంతా రాలిపోతుంది, వందనాలు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. కడుపులో పెయిన్ వస్తుంది ప్రభువా, వందనాలు ప్రభువా. పిచ్చి అనుకుంటున్నారా? దేవునిని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటే సమకూడి జరుగుతున్న వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, హల్లెలూయా, శోధింపబడిన మీదట సువర్ణముగా మార్చబడతావు నేను నమ్మబడితే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే ప్రతి విజయము నీకు అంకితమని చెప్పగలగాలని కోరుకుంటే. ఆమేన్. హల్లెలూయా. కంప్లైంట్ని థ్యాంక్స్ గివింగ్గా మార్చాయి. ఆమేన్. అదేం పిచ్చి మాటలు పాస్టర్ గారు, డూ ఇట్. హల్లెలూయా. ఏయ్ ఏయ్ ఏయ్, మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. హల్లెలూయా. ఇదెందుకు అదెందుకు అని అడగడానికి బదులు, ప్రభా ఈ పరిస్థితిని బట్టి వందనాలయ్యా, ఈ పెయిన్ బట్టి వందనాలు, ఈ ఆలస్యాన్ని బట్టి వందనాలు. ఆమేన్. అందరూ ఎంతమంది చేస్తారు ఈ రోజు నుంచి? హల్లెలూయా. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ His Son. And now let the weak say I am strong. Let the poor say I am rich because of what the Lord has done for us. Oh, give thanks to the Holy One. Amen. Hallelujah. 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 Turn your sorrow unto dancing. Amen. అన్న భాస్కర్ గారికి తెలుగులో చెప్పరు, ఇంగ్లీష్లో బాగుంటుందని వాడని. టర్న్ యువర్ సారో అంటూ డాన్సింగ్. హల్లెలూయా. అండ్ చాలామంది ఏమని పాడుతున్నామంటే గాడ్ విల్ టర్న్ మై సారో అంటూ డాన్స్, అంటే నా కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చేస్తాడని పాడుతున్నారు. మంచిదే, కాదని చెప్పట్లేదు. చిన్న ట్విస్ట్ చేద్దాం, చిన్న చేంజ్ చేద్దాం. ఆయన మన కన్నీటిని నాట్యంగా మార్చడం కాదు, ఆయనను బట్టి మనమే మన కన్నీటిని నాట్యంగా మార్చేసి ఆయన యందు నమ్మికతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన ఇది ఈజీ కాదు. నిద్ర వస్తుందా తల్లి? ఇదేమి ఈజీ కాదు, ఇది ఈజీ కాదు. బట్ నీ విశ్వాసం అక్కడే కనబడుతుంది, నీ విశ్వాసం అక్కడే కనబడుతుంది, నీ భక్తి యొక్క నాణ్యత అక్కడే కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు నిజంగా ప్రూవెన్ లైఫ్ నువ్వు కావాలనుకుంటే డూ ఇట్, చేయదాన్ని. నో మోర్ కంప్లైంట్స్ బిఫోర్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు చేసిందేంటి? వాళ్ళ వైఖరి దేవుని దగ్గర ఎందుకు బాగలేదంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర థ్యాంక్స్ గివింగ్ లేదు. ఎప్పుడు ఏంటి? కంప్లైనింగ్. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు ఐగుప్తులు ఎలా ఉండేది, ఐగుప్తులు ఎలా ఉండేదని ఎంతసేపు దేవుని దగ్గరికి కంప్లైనింగ్ హార్ట్తో వెళ్ళారు తప్ప థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో వాళ్ళు వెళ్ళలేరు. ఆమేన్. అందుకే దేవుడు అన్నాడంటే వారి వల్ల నా ప్రాణం విసిగిపోయింది అన్నాడు. హల్లెలూయా. చెప్పాను కదా, బోర్ కొడితే క్షమించండి. హల్లెలూయా. మనమైతే హల్లెలూయా కృతజ్ఞతతో దేవుని స్తుతించేద్దాం, కృతజ్ఞతతో దేవుని ఆరాధించేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, చాలా టైం అవుతుంది మళ్ళీ చెప్పాలంటే. ఆమేన్. అలాగే నేను హరి అవ్వట్లేదు, ఏ వారానికి ఎంత సరిపోద్ది అంత చెప్పి ముగించేసి అవసరమైతే దీన్ని కొన్ని వారాలు మాట్లాడతాను. మొదటి వైఖరి ఏంటి చెప్పాలి? మొదటి వైఖరి ఏంటి? ఓకే, మీకు అర్థమయ్యేలా అడుగుతాను. దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన మొదటి వైఖరి ఏంటి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాను ఏంటి అంటే, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
డోంట్ లుక్ ఎట్ దస్ థింగ్స్. ఆ పరిస్థితిని చూసి కృంగిపోవద్దు. హల్లెలూయా, ఆమేన్. ఆయన బట్టి ఆనందించి ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యాన్నించాడు. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆయన జీవాన్ని మనలో పెట్టాడు. ఆయన దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో కోట్ల మందికి, ఆమేన్, ప్రపంచంలో కోట్ల మందికి ఈ ఆఫర్ లేదు. ఏంటి ఆఫరు? ఎక్స్చేంజ్ ఆఫర్, సిలువలో ఎక్స్చేంజ్ ఆఫర్. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, ఆమేన్. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనుపరచితివే నీ ఆత్మ. ఆగండర్రా, నేను ఒక మాట అడుగుతాను. హల్లెలూయా. ఈ మట్టి ఘట్టంలో దేవుడించిన మహిమైశ్వర్యం, కూర్చోబెట్ట బాయ్. ఈ మట్టి ఘట్టంలో దేవుడించిన మహిమైశ్వర్యం ఏంటో తెలుసా? అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను మాట్లాడే విధానం కొంచెం మీకు మెల్లంగా అనిపిస్తుందేమో. ఆమేన్. ఆయన ఆత్మను, పరిశుద్ధ ఆత్మను, ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఆయన ఆత్మది. అది ఏ ఆత్మ? అపవిత్రమైనది కాదు, పరిశుద్ధమైన ఆత్మను ఈ అపవిత్రమైన మంటి ఘట్టములలో దేవుడు పెట్టేశాడు. ఆ ఆత్మ మన కొరకు దివారాత్రములు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత భాగ్యాన్ని పొందుకున్నాం, దాన్ని వదిలేసి హల్లెలూయా ఈ చిన్నపాటి శ్రమలకు, ఆమేన్, కృంగిపోతామా? నలిగిపోతామా? వద్దండి. హల్లెలూయా. పోనీ శ్రమపడని వదిలేసేవాడా? కాదు. శ్రమ పొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకు ఇచ్చేదావు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరేనండి. మొట్టమొదటి వైఖరి ఏంటి? కృతజ్ఞత. నాకు వెనకాతలు కూడా వినిపించలేదు. మొట్టమొదటి వైఖరి ఏంటి? ఎప్పుడు కృతజ్ఞత? ఓ హల్లెలూయా, ఆమేన్. దేవుడు నీకేదో ఇచ్చాడు, అది మాత్రమే మేలు కాదు నాన్న. దేవుడు నీ దగ్గర ఏదో తీసుకున్నాడు, అది కూడా మేలే. దేవుని మన మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాన్ని నువ్వు నమ్మగలిగితే నేను అంటాను అదే విశ్వాసం యొక్క సంపూర్ణతేమో. దేవుని మనకి మహిమ కలుగునుగా. నాన్న విను, నాన్న వెనక. మొట్టమొదటి వైఖరి కృతజ్ఞత. రెండవ వైఖరి ఏంటో తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. ఇంకను నేను ఇలా చెప్తాను, పోయిన వారు చెప్పాను, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచినాను. లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఆమేన్. అమ్మ ఏం అందరు చెప్పట్లేదు, కొంచెం ఏమైనా ఇబ్బందిగా మాట్లాడుతున్నానా? హల్లెలూయా. ఇస్సాకును బలి అడిగాడు దేవుడు. అబ్రాహాం ధైర్యంగా తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను, ఇలా చెప్తాను, కొంచెం ఏమనుకోకండి. ఆ రాత్రి ఒకవేళ అబ్రహాము కృంగిపోయి నా కొడుకు ఇంకొండుడా, దేవునికి బలి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక లైట్ అబ్రహాం బ్రెయిన్లో వెలిగిందేమో. జిగ్మని ఏదో గుర్తొచ్చింది అబ్రహాంకి. ఓ కమాన్ ప్రైజ్ లార్డ్ అనుకుని బయలుదేరిపోయాడేమో. హల్లెలూయా. ఏంటంటే ఇష్మాయిల్ గురించి అబ్రహాం ఆలోచన చేస్తున్నప్పుడు, హల్లెలూయా, ఆమేన్, ఇతడు నీకు వారసుడవుడు కానీ నేను నీకు అనుగ్రహించబోయే కుమారుడే నీకు వారసుడవుతాడు, అతడే వాగ్దాన పుత్రుడు, అతని వల్లనే నా నిబంధనని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడుగా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా బిడ్డను నేను వధించిన ఆయన తిరిగి బ్రతికించగలడు అనుకున్నాడేమో. మారుమాట మాట్లాడుకుండా వెళ్ళిపోయాడు. ఎంతమంది గుండె లోతులు ఈ మాట టచ్ అవుతున్నాయి లేవు నాకు తెలియదు సార్. నేనైతే దీవించబడుతున్నాను. మనకు ఉండాల్సిన రెండో వైఖరి ఏంటో తెలుసా? ఫస్ట్ దేమో ఐ థ్యాంక్ యూ లార్డ్. రెండోది ఏంటో తెలుసా? ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. ఐ ట్రస్ట్ యూ. హల్లెలూయా. నాకేమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, కానీ చూపు మేరలో సమాధానకరమైనది ఏది కనిపించట్లేదు. హల్లెలూయా. నా జీవితంలో ఈ కార్యము జరుగుద్ది అన్న ఆధారం ఏమీ నాకు కనబట్టలేదు. కానీ శూన్యములో సమస్తమును కలుగు చేసి నిరాకారములో ఆకారమునిచ్చి మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక.
ఆమేన్. మునుపు రాబోయే దినాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ ఆమేన్, నా మొదటి బిడ్డ ద్వారా కంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ ఇద్దరు బిడ్డల ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నేను ఇందాక ఆరాధిస్తున్న ఒక బ్రదర్ నాకు టెక్స్ట్ చేశారు. ఆమేన్. అయ్యా, నేను ఇద్దరు పిల్లల్ని పాస్టర్ గారి దగ్గర చూశాను, కన్నీళ్లతో నా హృదయం నింపబడిపోయాను. ఆమేన్. మొన్న మీటింగ్లో ఉన్నాను నేను. ఇవన్నీ అతిశక్తిగా కాదు, దేవుని నామాన్ని భయంకరంగా చెప్తున్నాను. బాబుని ఎత్తుకున్నాను, వెనక కూర్చుని, కుర్చీలు నిండిపోయిన వెనక కూర్చున్న ఒక సహోదరి అడుగుతుంది, మీ బాబా అంటే, ముందు బాబు ఇలా అయింది నేను తెలుసు, మీ బాబా అమ్మో అంటే సైలెంట్ సైక్ చేస్తాను అనమాట. అమ్మో దేవుడు ఎంత గొప్పడు. హల్లెలూయా. ఇంకో బాబు ఉన్నాడు వెనకథలు అన్నాను. ఆవిడ వెనకథలు పాస్టర్ గారు ఉన్నారు. ఇంకో బాబు ఉన్నాడు వెనకథలు అన్నాను. ఇలా చూసింది, ట్విన్స్ అంది. ఆవిడ రియాక్షన్ ఏంటో తెలుసండి, ఒక 10 నిమిషాలు చెయ్యి అడ్డుగా పెట్టుకొని, కర్చీఫ్ అడ్డుగా పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఏడ్చేసింది. అలా ఏడుస్తున్నప్పుడు దేవుణ్ణి మహింపరిచాను. దేవా, వాడిని కోల్పోవడం నాకు ఎంతో పెయిన్ ఇచ్చింది, కానీ వీరిని బట్టి మీ నామం మహిమపరచబడుతూ ఉంటే అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఐ ట్రస్ట్ ఇన్ యూ. బిడ్డ చనిపోయాడు, కొన్ని రోజులకే, నెలల్లోనే తండ్రి చనిపోయాడు. మళ్ళా తర్వాత కొడుకు పుట్టాడు, సంవత్సరం తర్వాత కొడుకు చచ్చిపోయాడు, భర్త కూడా చనిపోయాడు. ఒక్కరిదే అయిపోయింది. ఆమె వైఖరి ఏంటో తెలుసా? నేనైతే, ఎవరి సంగతో నాకు తెలియదు ప్రభా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు, ఎంతమంది దీవించబడుతున్నారు? కమాన్. అలసిన మీ ప్రాణాలని తెప్పరిల్లా చేసుకోండి ప్రియులారా. కృంగిన మీ ప్రాణాలు లేవనెత్తుకొని మీ ప్రాణంతో మీరే చెప్పండి, నా ప్రాణమా నాలో ఎందుకు కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? యెహోవా యందు నమ్మిక ఉంచు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను వెన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. నేను ఒకటి నమ్ముతున్నాను, నేను ఇలా కన్నీళ్ళతో దేవుని వాక్యం చెప్తూ ఉండి ఆరాధిస్తుంటే మీరెవరు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నా ప్రభు నా వైపు ఆశగా చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఈయన చెప్పింది చెప్పి బోర్ కొట్టిస్తున్నాడని మీరు చూస్తున్నారేమో, ఈ టైంలో నా ప్రభువు నన్ను చూస్తున్నాడన్న. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా దేవుని నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణం. హల్లెలూయా. కృంగిపోతున్న నీ ప్రాణంతో చెప్పు, అలసిపోయిన నీ ప్రాణంతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలసిన వారి ఆశను ఆయన తృప్తిపరుస్తానన్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శ్రమలలో కష్టాల్లో కూడా నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి తిరిగి ప్రవేశించండి, రెండంతుల మేలు మీకు దయచేయుదునని ఆయనే సెలవిచ్చాను కదా. నీ ప్రాణంతో చెప్పు, కృంగిపోవద్దే. కృంగిపోతుంది నీ ప్రాణం. మీ పాస్టర్ గారు వచ్చి మీ ఇంట్లో కూర్చొని అమ్మ భయపడొద్దని నీకు చెప్పట్లే, ఆయన బిజీలో ఆయన ఉన్నారు ఆయన పిల్లలతో. కానీ హల్లెలూయా, ఆయన నీతో ఉన్నాడు, ఆయన వాక్యం నీతో ఉన్నది, ఆయన సన్నిధి నీతో ఉంది.
నీ ప్రాణంతో చెప్పు, నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు. తొందరపడొద్దే నా ప్రాణమా అని నీ ఆత్మతో చెప్పు. చెప్పారా సార్? హల్లెలూయా. మూడో వైఖరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వైఖరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం పాడకుండా ఉండలేకపోతున్నాను. పాడితేనేమో వాడు అక్కడ ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు, లేదా బాగానే ఉన్నాడా? హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా అది నీకర్పిస్తాను. మూడో వైఖరి ఏంటో తెలుసా? స్తుతి ఆరాధన. కమాన్ చర్చ్. హల్లెలూయా. ఫస్ట్ వైఖరి థ్యాంక్స్ గివింగ్. రెండో వైఖరి ఐ ట్రస్ట్ ఇన్ యు లార్డ్, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను. మూడో వైఖరి స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. మేలు కలిగితే ఆరాధించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ కష్టాల్లో, కన్నీల్లో, వ్యాధుల్లో, దుఃఖములు, అవమానములు, రోగములు, పరిస్థితులు తారుమారుగా అయిపోతున్నప్పుడు, కృప వెంబడి కృపకు బదులు శ్రమ వెంబడి శ్రమ నీకు కలుగుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ పరిస్థితి నీకు ఎదురవుతున్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన వైపు చూస్తూ ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించి నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే కలిసున్నావులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవింతును నీ కోసమే. ఆయన వైపు చూస్తూ చెప్పగలవా? చెయ్యెత్తి చెప్దామా? జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి స్తుతిపరతును. మరొకసారి, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత ఆరాధించి స్తుతిస్తును నిన్నే, నిన్నే, నిన్నే ఆరాధించి కనపరతును.
రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయు. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే. హల్లెలూయా. టైం అవుతుంది. ఆమేన్. మూడో వైఖరి ఏంటి? స్తుతి ఆరాధన. ఫస్ట్ వైఖరి ఏంటి? ఎందుకన్నా 10 సార్లు అడుగుతావు, గుర్తుపెట్టుకుంటారని. ఆమేన్. మొదటి వైఖరి సార్ థ్యాంక్స్ గివింగ్. రెండో వైఖరి వెరీ గుడ్, విశ్వాసం. స్టిల్ ఐ ట్రస్ట్ ఇన్ యూ గాడ్. ఆమేన్. ఎందుకు ఆ విశ్వాసానికి కారణం ఏంటి? సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మూడోది ఏంటి? స్తుతి ఆరాధన. ఆమేన్. నాలుగవది, ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల వాడు ప్రార్థన మానేయవలెను. కమాన్. ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల వాడు ప్రార్థన చేయవలను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతడు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. సో శ్రమ కలిగితే నాలుగో వైఖరి ఏంటంటే చర్చి మానేయడం కాదు, బొంగమూతి పెట్టుకోవడం కాదు, ఏం దేవుడని పక్కకు వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల వాడు ప్రార్థన చేయవలెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా, భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం చాలా కష్టం. ఎంతమంది చేస్తారని చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ద రైట్ టైం అదే. నువ్వు ప్రార్థన చేయవలసిన రైట్ టైము అదే. అంటే అన్ని సమయాల్లో ప్రార్థించాలి, ఎస్పెషల్లీ నువ్వు బాగా ప్రార్థించాల్సిన రైట్ టైము అదే. హల్లెలూయా. ఐదో వైఖరి. ఆమేన్. దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను, దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేల్ వైఖరి ఏంటి? సొనుగుడు, గొనుగుడు, తిరుగుబాటు, దేవుని ఆయాసపరచడం, దేవుని తిట్టడం, దైవజనుని తిట్టడం, రాళ్ళు ఇసిరేద్దాం అనుకోవడం, చంపేద్దాం అనుకోవడం. వారి పాస్టర్ ఏమైనా 40 రోజులు అయిపోయినది, తీసిరైతే ఇవ్వండి మీ బంగారం అంతా అని చెప్పి దూడం చేసుకొని దూడని ఆరాధించారు. అది వారి వైఖరి. అందుకు బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు విసిగిపోయి వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన తన తోడు ప్రమాణం చేశాడు. మీలో ఏ ఒక్కరు, మనలో ఏ ఒక్కరు అలా ఉండకూడదని కోరుతున్నాను. అంత మాత్రమే కాదు. ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె శ్రమలోయల్లో కూడా నీ వైఖరి ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండుట ద్వారా ఆయన నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించి, శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని అనుగ్రహించి, రెండంతల మేలు నీకు దయచేయాలన్న మిక్కిలి ఆనందంతో ఈ మెసేజ్ చెప్తున్నానండి. ఏదో ఒక మెసేజ్ చెప్పాలని కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బలహీనతల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, తిరిగి మీ కోటలోనికి ప్రవేశించండి, రెండంతల మేలు చేయుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకు ఈ వర్తమానం. వాళ్ళు వైఖరి బాగోలేక దేవుని చేత వాళ్ళు తృణీకరించబడ్డారు. నీ వైఖరి దేవుని ఎదుట అనుకూలంగా ఉండుట ద్వారా ఆమేన్, దేవుడు నీకు రెండంతల మేలు దయచేయాలి. అంతే. ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం ఇంకోటి ఏం లేదు. ప్రైజ్ లార్డ్. సో మొట్టమొదటిది కృతజ్ఞత, రెండవది విశ్వాసం, మూడవది స్తుతి ఆరాధన, నాలుగవది ప్రార్థన, ఐదవది
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎదురు చూపులో ఒక అమూల్యమైన మాట ఉంటుంది. ఏంటో చెప్పనా? ఏదైనా, ఏం జరిగినా, ఏ పరిస్థితి అయినా నువ్వు తప్ప నాకు దిక్కులేరు ప్రభువా. సర్లే, దేవుడు చేయట్లేదు కదా, ఇంకో దగ్గరికి వెళ్దామని సౌలులాగా వెళ్ళి నేను తృణీకరింపబడలేను, అది ఇంకా దౌర్భాగ్యం. నేనేం చేస్తానంటే, ఆ కానాను స్త్రీ ఎలాగైతే కనికరించబడేదాకా నీ వెనక పరిగెత్తిందో, అలాగే నీవు నన్ను కనికరించేంత వరకు నీ వైపు నేను ఆశగా ఎదురు చూస్తూ నిన్ను వెంబడిస్తానే తప్ప నిన్ను విడిచి వేరొకరిని నేను ఆశ్రయించునని మాట ఇస్తున్నాను ప్రభు అని చెప్పగలవా? మాట ఇస్తున్నాను ప్రభు అని చెప్పగలవా? ఏ తాయెత్తులు నాకు వద్దు ప్రభు, ఏ విశ్వాసాలు నాకు వద్దు ప్రభు, ఏ వ్యక్తులు నాకు, అమ్మ అక్కడ తీసుకెళ్ళి నీ కొడుకు తాయెత్తు కట్టు, వాడికి ఏమన్నా లోపల చేయక్కడ గాలి గీయలు ఉంటే పోతే ప్రాణాన్నైనా వదిలేస్తాను, కానీ నా ప్రభు ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేను తాయెత్తు కట్టించుకున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రభువు చేతగానోడని నేనే బహిరంగంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. దానికంటే నేను సావడం మంచిదనుకో. దానికంటే నా ప్రభు చేతగానోడని వాళ్ళ ముందు నేను నిలవబెట్టట్టు కంటే నేను సావడమే నాకు మంచిదని నిర్ణయించుకో. ఏ పరిస్థితి అయినా, బలహీనతలైనా ఆధారపడడానికి, ఆశ్రయించడానికి, ఏడవడానికి, బతిమలాడడానికి, నన్ను కనికరించే వారు ఒకరు ఉన్నారు అని ఎదురు చూడడానికి ఆకాశమంతా నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లేరు ప్రభువా. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. సో 5వ వైఖరి ఏంటి? కమన్ చర్చ్, టైం అవుతుంది. 5వ వైఖరి ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూడడం, లేక యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండడం. ఆమేన్. ఎంతవరకు? ఆయన కనికరించే అంతవరకు, ఆయన కృప చూపే అంతవరకు. ఇదిగో నేను పడిపోయాను, నేను దేవుని దృష్టికి నేను ద్రోహం చేశాను, అందుకే దేవుడు నన్ను వెడబాసు, నేను పడిపోయాను. అయితే శత్రువా, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా విను. నువ్వు నా మీద అతిశయిస్తున్నావా? అతిశయించొద్దు. నేను పడిపోయినను నేను తిరిగి లేస్తాను. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు. కొంచెం కాలం మాత్రం ఆయన నన్ను ఎడబాసాడు. శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. శత్రువుతో మాట్లాడు, నేను పడిపోయినని నువ్వు ఊరికే భుజాలు గజాలు చేసుకుంటున్నావేరా, నా కొరకు రక్తం ఉందిరా అయ్యా, నా కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు రా, నా కొరకు అడ్వకేట్ ఉన్నాడు రా, మరణము జయించి తిరిగి లేచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు రా. ఆయనే నా ధైర్యం, హల్లెలూయా, ఆయనే నా ఆనందం. దేవుని మహిమ కలుగును గాక. భయపడేది లేదు. ఆమేన్. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన. అందుకే ఆ మాట నాకు ఇష్టం. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. 6వ నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6వ నిరీక్షణ ఏమని గుర్తుందా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాణమా కృంగిపోకే, ఎందుకు? యేసు మేఘాలపై త్వరగా రానుండేను, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేదని జీవిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ వైఖరి ఏంటంటే, నువ్వు త్వరగా వస్తున్నావు, నా ప్రతి బాష్ప బిందును నువ్వు తుడిచివేస్తావు. ఆమె నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. నా ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నాకు దేవుడై ఉంటాడు, నేను ఆయన జనమై ఉంటాను. కాపురముందును ఆయన తన ప్రజలతో సదాకాలము తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును. దేవునిగా, దేవుని గొర్రె పిల్లగా ఆయన మనకి తోడయ్యుండును. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళ మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతుం, కొరడాలతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమూలం ముద్దాడేదన్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. హల్లెలూయా. మధు, నిద్ర వస్తుందా? అదొక మాయ రోగం, ఒకరి నుంచి ఒకరు పోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయాలు కూడా మీతో మాట్లాడాల్సి ఉంది, బట్ నాకు టైం లేదు. వచ్చేవారు మాట్లాడతానేమో, చూద్దాం కొంచెం. హల్లెలూయా. 6వ వైఖరి ఏంటి? ఆయన రాకడను గురించిన నిరీక్షణ. ఈ లోకం మట్టుకే మనం నిరీక్షణ కలిగిన వారమైతే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమైపోతాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి, లోకంలో ఎవరికైనా నిరీక్షణ ఉందా? మా రాముడు మరలా వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, మా కొరకు అక్కడ మంచి ఇల్లు కడుతున్నాడు. హల్లెలూయా. ఒక్క యేసు క్రీస్తు నందు ఉన్న వారికి మాత్రమే ఈ నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. 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 మనల్ని కొట్టిన వారు, మనల్ని తిట్టిన వారు, మనల్ని అవమానపరిచిన వారు, ఆఖరికి ఆయనను సిలువుకి కొట్టిన వారు సైతము ఆ రోజు వస్తుంది. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకుంటుంది. కాబట్టి నీ ప్రాణంతో చెప్పు, ఇంకొంచెం కాలమే, కృంగిపోవద్దు, ఆయన ప్రత్యక్షమయ్యే సమయము ఆసన్నమైంది. హల్లెలూయా. 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 7వ వైఖరి ఏమిటి అంటే, ఆమేన్, మేలైన కీడైన, వ్యాధైన, బాధైన, ఆమేన్, హల్లెలూయా, నేను నీకు అప్పగించుకుంటాను ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటాను. హల్లెలూయా. ఏ బాటలో నడిపినా నీ వెంటే. నిజమేనా? నిజమేనా? ముళ్ళబాట అయితే, అరణ్యం అయితే ఎలవా మధు? హల్లెలూయా. 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 దేవా, నువ్వే బాటలో నడిపిస్తావో ఆ బాటలో నేను ఉంటాను. నేను నీ చేతిలో, ఓ మంచి కుమ్మరి,
నీ చేతిలో మంటి ముద్దను నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నేను తుమ్మ చెట్టుని నన్ను ఎలా చెక్కాలనుకుంటే అలా చెక్కు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చేద్దామా? నీ ఇష్టం ప్రభువా, నేను రాయిని, నువ్వు శిల్పివి, నీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చిక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పగించుకోవడం చెప్పండి, చెప్పండి, చెప్పండి. అప్పగించుకోవడం లేక అర్పించుకోవడం. హల్లెలూయా. అప్పగించుకోవడం లేక అర్పించుకోవడం. అర్పణ సమర్పణ అర్పణ నీకే, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. హల్లెలూయా. త్వరగా చెప్పినందుకు క్షమించండి, ఎందుకంటే సంస్కారాధన ఉంది కదా, అందుకని కట్ చేశాను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పాడుతున్నాం కదా, అందరూ పాడతాం కదా, ఏదైనా చేయగలవు. ఒక్క నిమిషం ఆగండి. హల్లెలూయా. కొమ్మరి ఏదైనా చేయగలడు ఎప్పుడు? అది పాట బాగుందని పాడేయడం కదా అక్కో. ఆయన ఏదైనా చేయగలడు. ఎప్పుడు తెలుసా? ఆయన చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఆయన ఇష్టానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చుకోగలడు. మొత్తానికి ఆయన నామమునికే మహిమంతా ఆయన తెచ్చుకోగలడు. ఎప్పుడు ఎప్పుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. టైలర్ ఎలాగైనా కుట్టగలడు. ఎప్పుడు? ఇచ్చేసినప్పుడు. నీ షర్ట్ ఇచ్చేసే, నేను కొత్తది కొన్నాను, కాస్ట్లీది కొన్నాను, నేను ఇష్టానుసారంగా కోసేస్తున్నాను, నీకు బుద్ధి ఉందా లేదా, వచ్చే నేను నీకు ఇవ్వనంటే తీసుకెళ్ళు. ఎందుకు ఉపయోగపడదా? కోసేసింది. కానీ అప్పగించుకొని చూడు, ఆ టైలర్ తనకున్న స్కిల్ అంతా ఉపయోగిస్తాడు. నువ్వు వేసుకోగానే అందంగా కనబడేలాగా దాన్ని తయారు చేస్తాడు. ఆమేన్. శిల్పి ఏదైనా చేయగలడు. ఎప్పుడు? ఆ రాయి తన్ని, శిల్పి ఎక్కడో ఉన్నాడు, రాయి ఎక్కడో ఉంది, ఏదైనా చేయగలవు. ఏం ఉపయోగం? అర్థమవుతుందా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అసలు అర్పించుకోవడం గురించి మాట్లాడట్లేదు నేను. ఏం అప్పగించుకోవడం, అర్పించుకోవడం గురించే. కానీ నేను నా మాట ఏంటో తెలుసా? ఏ బాటలో ఆయన నడిపినా, ఏ ప్రతికూలతలో ఆయన నడిపించినా. దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. యేసేపు ఐగుప్తి సింహాసనం మీద ఉండాలి. ఇది ఎవరి ఉద్దేశం? ఎందుకంటే అలా ఆగిపోతారు ఎందుకు? దీనికి కూడా సమాధానం చెప్పలేకపోతే మనం విన్న వాక్యాల స్టాండర్డ్ ఏంటండి? అసలు మాట్లాడలేమో మనం. యేసేపు ఐగుప్తి సింహాసనం మీద ఉండాలని ఎవరు ఉద్దేశించారని అడుగుతున్నాను నేను. హల్లెలూయా. వాళ్ళ నాన్న యాకోబు కాదా? ఐగుప్తి సింహాసనం మీద యేసేపు ఉండాలని కోరుకుంది వాళ్ళ నాన్న కదా? కాదు. యేసేపు కాదా? కాదు. వాళ్ళ అన్నయ్యలు కాదా? కాదు. ఎవడు కాదు. దేవుడు మాత్రం నిర్ణయించాడు. హల్లెలూయా. అందుకని కళ ఇచ్చింది ఎవరు? యేసేపు కనలే కళ, దేవుడిచ్చాడు కళ. దేని మహిమ కలుగును గాక. కానీ యేసేపు దగ్గర ఈ ఉపదేశం లేదు, యేసేపు దగ్గర ఈ వాక్యం లేదు, యేసేపు దగ్గర ఈ సంఘం లేదు. అయ్యా కొంచెం ఓపిక పట్టండి. యేసేపు దగ్గర ఈ సహవాసం
లేదు. ఏసేపు దగ్గర జెర్మియా గారు లేరు, ఏసేపు దగ్గర షాలేం రాజయ్య గారు లేరు, శామ్యూల్ జాన్ పాస్టర్ గారు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. సతీష్ కుమార్ అయ్య గారు లేరు. ఆమేన్. ప్రవీణ్ కుమార్ అయ్య గారు లేరు. ఏ దైవజనులు లేరు. బైబిలు లేదు. పాస్టర్ గారు లేరు. ఆత్మీయ సహవాసం లేదు. కానీ నమ్మాడు. ఏ మార్గంలో నేను నడిచినా, ఆయన నడిపిన, ఆయన ఇష్టం అనుకున్నాడు. నిందపడిన, అమ్మివేయబడిన, చీకటి లోయలో పడవేయబడిన, హల్లెలూయా, నేను ఆర్డర్లా చెప్పలేదేమో, చీకటి లోయలో పడివేయబడిన, అమ్మివేయబడిన, దాసునిగా చేయబడిన, వ్యభిచారం నిందపడిన, ఆఖరికి మేలు పొందిన వారు మరిచిపోయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నా యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదని నమ్మాడు కాబట్టి, నిరీక్షించాడు కాబట్టి. హల్లెలూయా. ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు తీసుకొని వెళ్ళి. నేను చెప్పాలనుకుంటున్నాను ఇదే. హల్లెలూయా. కన్నీటి లోయలు గుండా తీసుకెళ్తాడో, అరణ్యం గుండా తీసుకెళ్తారో, ఎర్ర సముద్రం గుండా తీసుకెళ్తాడో, అమాలేకుల పట్టణం గుండా తీసుకెళ్తాడో, ఎరుకో మార్గం గుండా తీసుకెళ్తాడో, ఆయన ఇష్టం. ఆయన ఇష్టమేనా? నా ఇష్టం, నేను ఈ మార్గంలో వెళ్ళాలి, నాకు ఈ ఉద్యోగమే కావాలి, నాకు ఈ ఇల్లే కావాలి, నన్ను ఇలాగే దేవుడు నడిపించాలి, ఇలాగే నేను ఉండాలి, ఇలాగే నా జీవితం సాగాలి. హల్లెలూయా. ఆయన నీకు యజమానుడా, నువ్వు ఆయనకి యజమానురాలు. నిజమే. హల్లెలూయా. ఆయన నీకు యజమానుడైతే, ఆమేన్, ఆయన మార్గంలో నువ్వు నడవాలి. హల్లెలూయా. గట్టి చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. అప్పగించుకోవడం. ఆమేన్. దేవుని మన మహిమ కలుగును గాక. సైలెంట్ టైం అవుతుంది. హల్లెలూయా. మొట్టమొదటి వైఖరి, వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టున్నారు. మొట్టమొదటి ఏంటండి? ఎప్పుడు అంటే ఆన్సర్ ఏంటో తెలుసా? ఎప్పుడు అంటే ఎప్పుడు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. హల్లెలూయా. ఎస్పెషలీ కష్టాల కడీల్లో, ప్రతికూలతలో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఇక్కడ బాగానే చెయ్యెత్తుతున్నారు. రాజుగారిలాగా అయిపోయిందని ఆడాలి. హల్లెలూయా. అప్పుడు చెప్తే మీ సంగతి. రెండవది, థ్యాంక్ యూ. రెండవది విశ్వాసం ఉంచడం. మూడవది స్తుతి, ఆరాధన చేయడం. నాలుగవది ప్రార్థన చేయడం. ఐదవది యెహోవా కొరకు ఎదురు చూడడం. ఆరవది ఆయన రాకడకై నిరీక్షణ కలిగి ఉండడం. ఏడవది ఏ పరిస్థితికైనా మనల్ని మనము ఆయన చిత్తానికి అప్పగించుకోవడం. దాని పేరే దీన మనసు. హల్లెలూయా. దేవా, నాకు టైం ఉందండి. దేవా, ఇది తప్ప ఇంకో వైఖరి నా దగ్గరికి రాదు అని చెప్పగలిగే ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నా తీర్మానాన్ని, నిద్ర వస్తుందా? నా తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 7 మీ గుండెల్లో పెట్టుకోండి. ఇది ఏంటో తెలుసా? దేవుని ఎడల మన వైఖరి, మన స్పందన, మన ప్రతిస్పందన. ఎప్పుడు ప్రాముఖ్యంగా కష్టాల కడలిలో మన జీవితం కొనసాగుతున్నప్పుడు, అలల చేత మనం కొట్టబడుతూ ఉన్నప్పుడు, గమ్యము కానరానప్పుడు, కటిక చీకట్లో అలలు ఎగిసిపడి మనల్ని వెక్కిరిస్తున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓరుగాలి ఓనులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను, ఆశ్రయమైనను, ఆనందమైనను నీవే కదా దేవానా. ఆర్తధ్వని వినవా,
హల్లెలూయా, ఆమేన్. సో ఆనందంగా చెప్పగలరా? దేవుడు మాట్లాడాడు. ఇక్కడి నుంచి ఇంకా మిగతా వైఖరులన్నీ ఫుల్ స్టాప్. కెన్ యు సే బిగ్ ఆమేన్? అవునన్నవారు ఆమేన్ చెప్పండి. దేవుడు చేయగల నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇక నుంచి నా వైఖరి ఇలాగే ఉంటుంది అని యేసు నామం పేరిట నేను దాన్ని తెలియజేస్తున్నానని వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి, మొట్టమొదటిది కృతజ్ఞత, రెండవది విశ్వాసం, మూడవది స్తుతి ఆరాధన, నాలుగవది ప్రార్థన, ఐదవది యెహోవా కొరకు ఎదురు చూడడం, హల్లెలూయా, ఆరవది ఆయన రాకడ కొరకైన నిరీక్షణ, ఏడవది అప్పగించుకోవడం. నీ ఇష్టం, నువ్వు ఏ మార్గంలో నడిపిస్తావో నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అప్పగించుకున్న తర్వాత ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చావు అని అడగకూడదు కదా, అవునా కదా? ఎందుకు? అప్పగించుకున్నాను నీ కృపకు నన్ను. కృపకు అప్పగించుకోవడం చాలా ఈజీ బెదరు. కృపకు అప్పగించుకోవడం చాలా ఈజీ అండి. కానీ ఆయన నలగొడుతున్నప్పుడు, శుద్ధ సువర్ణముగా నిన్ను మార్చుటకు, హల్లెలూయా, నిన్ను మోసలో పెట్టినప్పుడు, అగ్ని వంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన చిత్తమునకు అప్పగించుకోవడం చాలా కష్టం. అక్కడే నీ ఆత్మీయ జీవితం యొక్క, నీ భక్తి యొక్క నాణ్యత, నీ విశ్వాసపు యొక్క పరిమాణం పరీక్షించబడేది అక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మిగతా విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసామంటే, కష్టాల కడలిలో, పెను తుఫాన్ల మధ్యలో ఎలాంటి వైఖరిని మనం కలిగి ఉండాలి. కొందరు మంచి వైఖరిని కలిగి ఉన్నారు, కొందరు చెడ్డ వైఖరిని కలిగి ఉన్నారు. మంచి వైఖరి కలిగి ఉన్నారు అనడానికి బోల్డ్ మంది మనకి అబ్రహాము, మోషే, యోబు, ఇంకా చాలామంది కనబడుతున్నారు. హల్లెలూయా. విశ్వాసుల వీరి జాబితా అంతా వాళ్ళే. హల్లెలూయా. కానీ చెడు వైఖరిని కలిగిన వారు ఎవరు అంటే, అందరు చెప్పే కంటే ఒకళ్ళు చెప్పొచ్చు మనం, ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఒకవేళ ఈ గుంపులో మనం ఉన్నామా? ఈ గుంపులో మనం ఉన్నామా? రాజు నిద్ర వస్తుందా? ఈ గుంపులో మనం ఉన్నామా? ఈ గుంపులో మనం ఉన్నామా? ఏ గుంపులో ఉన్నానని నువ్వు ధైర్యంగా చెప్పగలవు? హల్లెలూయా. చెప్పలేవా ధైర్యంగా? అయితే పని చేద్దాం. దేవా, ఎంతవరకు ఈ గుంపులో ఉన్నాను? సోనిగుడు, గొనుగుడు, తిట్టడం, భర్త మీద అలగడం, పేస్ట్ గారి మీద అలగడం, అందరి మీద అలగడం, నాకున్న అక్కసుని తీర్చుకొని నేను చర్చికి రానని చెప్పడం, నా ఇష్టానుసారంగా బిహేవ్ చేశాను నేను. ఇంతవరకు నా వైఖరి ఎలా ఉంది? ఇక నుంచి నా వైఖరి అబ్రహాము వలె, మోషే వలె, యోబు వలె, నా ప్రభువైన యేసుక్రీస్తు వలె. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతే నా వైఖరి, విశ్వాసమే నా వైఖరి, స్తుతి ఆరాధనే నా వైఖరి, ప్రార్థనే నా వైఖరి, యెహోవా కొరకు ఎదురు చూడటమే నా వైఖరి, ఆయన రాకడకి నిరీక్షణే నా వైఖరి, ఆయనకు అప్పగించుకొని ఆయన సందులో తగ్గించుకోవడమే నా వైఖరి. దీనికి మించింది ఏది నా దగ్గరికి రాదనే వారు స్తోత్రం చెప్పండి. దీనికి మించింది ఏది నా దగ్గరికి రాకూడదని ప్రభువుని నేను వేడుకున్నాననే వారు స్తోత్రం చెప్పండి. దీనికి మించింది ఏ నిరాశ నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో ఏ నిరాశ నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో ఏ నిస్పృహ నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో ఏ తొందరపాటు నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో ఏ గలిబిలి నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో ఏ మరణపు వాంఛ నీ దగ్గరికి రాకూడదు. యేసు నామములో దేవునిని తృణీకరించి ఆయన విడిచిపెట్టిపోయే ఏ విశ్వాస భ్రష్టత్వం నీలోనికి రాకూడదు. చేదైన వేరు ఏది నీలో ప్రవేశించకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని ఆయన సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన మాటలు మీ ముందు ఉంచాను. నేను ఎక్కడ కాపీ చేసినవి కాదు ఇవేవి కూడా. ఈ వర్తమానం ప్రభు ఇచ్చారు నాకు. ఇదే కాదండి, హల్లెలూయా, హల్లెలూయా. 99% ప్రభు ఇచ్చిన వర్తమానాలు మీ ఎదురుగా పెడతాను నేను. నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, వచ్చేవారు మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఆయన సన్నిధి ఎడల మన వైఖరి ఏంటి, లేక ఆయన మందిరం ఎడల మన వైఖరి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా.
నేను లేఖనాలు చూపించి మరీ చెప్తాను, ఈరోజు చెప్పలేదేమో కానీ లేఖనాలు ఎక్కువగా. హల్లెలూయా. ఆయన మందిరం ఎడల, ఆయన సన్నిధి ఎడల మన వైఖరి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కొందరి వైఖరి ఎలా ఉంది, ఆ ఉండుట ద్వారా దేవుడు వారిని ఎలాగా దీవించారు, ఇది మనం మాట్లాడుకుంటాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన వాక్యం విషయంలో మన వైఖరి, ఆయన నామం విషయంలో మన వైఖరి, హల్లెలూయా. ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మన వైఖరి, ఇది దైవ సంబంధమైన వైఖరి. ఇదంతా కలిపి దైవ సంబంధమైన వైఖరి. ఇదంతా అయిన తర్వాత రెండో పాయింట్కి వెళ్తాం. అది ఏంటంటే కుటుంబ విషయంలో నీ వైఖరి. హల్లెలూయా. ఆ తర్వాత మూడో విషయానికి వెళ్తాం, సంఘం విషయంలో నీ వైఖరి. ఇది చాలా వీక్స్ పడుతుంది, బట్ ప్రతి వారం ఆసక్తిగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఎంతమంది బ్లెస్ అయ్యారని, ఎంతమంది దీవించబడ్డారు? సో ఈరోజు మాట ఇద్దాం ప్రభుకి. బిఫోర్ వి లీవ్ దిస్ ప్లేస్, సంస్కారాదులు మనం పాలు పంచుకోకముందు ప్రభుకి మాట ఇద్దాం. ఎందుకో తెలుసా, నీ దగ్గర నీకివ్వబడుతున్న ఆ శరీరం, నీకివ్వబడుతున్న రక్తము, ఒక ఆయన తన దేహాన్ని ముక్కలు చేసుకున్నాడు, విరిచి నీ కొరకు ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ కృపగలిగిన పరిచర్య ఒక ఆయన పడిన భయంకరమైన శ్రమ యొక్క ప్రతిఫలం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నాయన. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమతో, ఆ వేదనతో మన దగ్గరికి వచ్చిన ఆ కృపా పరిచర్యలో మనం పాలు పంచుకోకముందు, దేవా అవును అలిగాను, సొనిగాను, గొనిగాను, మందిరం మానాలనుకున్నాను, మనుషుల మీద ఉన్న కోపాన్ని మందిరం మీద చూపించా, ప్రార్థన మానేసా, వాక్యాన్ని చదవడం మానేశాను, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని నీ సన్నిధిలో ముఖం చిన్నబొచ్చుకున్నాను. నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాను. ఎందుకంటే బాధ పెట్టింది ఒకరు, కానీ నేను దూరమైంది నీకు. ఇది చాలా అన్యాయం ప్రభువా. నా న్యాయపు వైఖరిని, నా నీచమైన వైఖరిని, నా తొందరపాటు వైఖరిని, సొనిగి గొనిగి అందరినీ బాధ పెట్టిన నా నీచ వర్తనంబుని దయతో క్షమించి దానిని తీసివేయమని అడగడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మోకాళ్ళేయండి. వినారా నా మాట? లేదు సార్ నేను మోకాలు వేయలేనంటే మీ ఇష్టం, శ్రమ పెట్టను. అందరూ కాదండి, అందరూ కాదు, ప్రభుతో మాట్లాడాలనుకుంటేనే మోకాళ్ళు వేయండి. నిజంగా నువ్వు ఆయనతో మాట్లాడని మోకాళ్ళు వేస్తే మౌనంగా ఉండొద్దు. 11 అవ్వడానికి 5 minutes టైం ఉంది. శ్రీన్ బ్రదర్ దేవుడితో ఏమైనా మాట్లాడతారా? మధు ఏమైనా మాట్లాడతావు దేవునితో? ప్రభుదాస్ బ్రదర్ దేవునితో ఏమైనా మాట్లాడుతున్నారా? నిరీక్షణ ఏమైనా మాట్లాడుతున్నావా? ఎస్తేర్ ఏమైనా మాట్లాడుతున్నావా ప్రభుత్వం? లక్ష్మమ్మ గారు ఏమైనా మాట్లాడుతున్నారా ప్రభుత్వం? అమ్మ సంతోషి ఏమైనా మాట్లాడుతున్నావా ప్రభుత్వం? మా లక్ష్మమ్మ ఏమైనా మాట్లాడుతున్నావా ప్రభుత్వం? ఏమైనా బిడ్డలారు ఏమైనా మాట్లాడతారా ప్రభుత్వం? ఇక నుంచి నా వైఖరి కృతజ్ఞతే ప్రభువా. ఇక నుంచి నా వైఖరి విశ్వాసమే. ఇక నుంచి నా వైఖరి స్తుతి ఆరాధనే. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా
అమ్మ నిద్రపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు అంత బాధపడ్డాం అమ్మా? ఈ వైఖరి దేవుడికి నచ్చదు తెలుసా మీకు? వాక్యం వినేటప్పుడు నిద్రపోవడం, నీ పక్కన నిలువు మోకాలు వేసి కన్నీరు కారుస్తుంటే నువ్వు కునుకుపాట్లు పడడం, మారరా తల్లి? అయ్యా మారవా ఇక నువ్వు? నీ పక్కన వాళ్ళు దేవుని వాక్యం చేత తాకబడి కన్నీళ్ళు కారుస్తుంటే నువ్వేంటి మౌనంగా కునుకుపాట్లు పడుతున్నావు? సిగ్గు అనిపిట్లే? ఇదేనా నీ వైఖరి? ఆయన మాట్లాడినప్పుడు స్పందించాలిగా అమ్మా. కృపమ్మ చెప్పు, దేవా నాకు క్యాన్సర్ వచ్చింది, అయినా నేను నిన్ను స్తుతించక మానలేదు, నా జీవితంలో ఏనాటికి కూడా నేను మానను ప్రభువా. ఎన్ని పరిస్థితులు వచ్చినా, అవును మనుషుల మీద కోపాన్ని నీ మీద ఎందుకు చూపించాను నేను? మనుషులు బాధ పెడితే నీ మందిరం ఎందుకు మానేయాలి? ప్రార్థన ఎందుకు మానేయాలి? నా వైఖరి చాలా అన్యాయంగా ఉంది ప్రభువా. మధు, దేవునితో ఏం మాట్లాడలేవా? మీలో ఎవరికైనా భర్తతో బాధ వస్తే, భార్యతో బాధ వస్తే దేవుని సన్నిధిని మానేస్తావు ఎందుకు? అది మంచిదేనా? ఎంతమంది ఒప్పుకోగలరు? దేవా మీ విషయంలో నా వైఖరి ఎంతవరకు అన్యాయంగా ఉంది ప్రభు అని ధైర్యంగా ఎంతమంది ఒప్పుకోగలరు? అపనమ్మకంగా ఉంది ప్రభు, తొందరపాటుగా ఉంది ప్రభు. నీ గుండె మీద చేసుకొని ప్రభా నన్ను క్షమించని అడగగలవా? ఇక నుంచి ఇదిగో 7 విషయాలు దైవజనుడు చెప్పాడు, దీనికి మించింది ఏది నా దగ్గరికి రానివద్దు ప్రభువా. కృతజ్ఞతతో నేను నిన్ను ఎదుర్కోగలగాలి, విశ్వాసముతో నేను సాగిపోగలగాలి, స్తుతి ఆరాధనతో నేను మహిమపరచగలగాలి, అన్ని సమయాల్లో ప్రార్థించగలగాలి, నీ కొరకు ఎదురు చూడాలి, నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ పరిస్థితికైనా నన్ను నేను అప్పగించుకోగలగాలి. మాట్లాడు తల్లి, మాట్లాడమ్మా. రత్నం మాట్లాడమ్మా, పర్వతమ్మ మాట్లాడండి, చందు మాట్లాడు ప్రభుతో, సత్యోతమ్మ మాట్లాడమ్మా ప్రభుతో. మౌనిక మాట్లాడండి ప్రభుతో. అప్పగించుకుంటున్నానయ్యా, అప్పగించుకుంటున్నాను. ఏ మార్గంలో నడిపిస్తావో, ఎందుకు నడిపిస్తావో నిన్ను నేను ప్రశ్నించును. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మేలులో కీడులో, సుఖములో వ్యాధిలో నీవే సర్వము యేసయ్యా. కొండలో లోయలో, మరణమో జీవమో సేవింతు యేసయ్యా. ఆరాధన యేసు నీకే, నారాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. యేసయ్యా, 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 యేసయ్యా,
నీ కన్నీరు సాక్షిగా ఆయన పాదాల మీద చేయి పట్టి ప్రమాణం చేయగలవా? కృప నీవయ్యా. ఈరోజు నుంచి సీన్ బెదర్ ఈ రోజు నుంచి నా వైఖరి వారి మీద వీరి మీద గొడవడం కాదు, అలగడం కాదు. ఇదిగో దైవజనుడు 7 విషయాలు చెప్పాడు. ఇవే నా వైఖరి. ప్రార్థన చేసుకుందాం.